మానవ జీవితంలో పంచభూతాలు బ్రతకడానికి ఎంత అవసరమో అట్లాగే మనిషి మనుగడలో ఉపాధ్యాయుడు కూడా అంత అవసరం. నెల్లూరు జిల్లా ఇడిమేపల్లి గ్రామ టీడీపీ నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడిపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామ రైతుల అవసరాల కోసమే గ్రావెల్ తీసినట్టు స్పష్టం చేస్తూ అమ్మకాల ఉద్దేశం లేదన్నారు. సోమిరెడ్డి ప్రజల కోసం పనిచేసే నాయకుడని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు మానకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బెల్లంకొండ శ్రీహరి, మాది ఇడివేపల్లి పంచాయతీ పల్లికూరపాళెం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వారం రోజుల వ్యవధి నుంచి ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది కలిసి ఊరికనే ప్రెస్ మీట్లు పెట్టి మా ఎమ్మెల్యే గారిని, మా ఎమ్మెల్యే గారి కొడుకుని విమర్శించడం జరుగుతూ ఉన్నది. అందువల్ల మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే ప్రధానంగా ఈ గ్రావులు ఎత్తేసారు, అమ్ముకుంటున్నారు, టిప్పుకు 200 కమిషన్ తీసుకుంటున్నారనో మాట్లాడుతున్నారో అదే స్పాట్లో మేము ఉన్నామండి. ఇప్పుడు ఇది గత ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో ఓళ్ళు ఎత్తిన గ్రావులు గుంటలండి. ఇప్పుడేదో రైతులకి బంకకు అవసరం ఉండి తోలుకుంటున్నారు. అది కూడా ఏరే వాళ్ళు తోలుతుంటే మా రైతులు ఉపయోగపడుతుందని మమ్మల్ని వాళ్ళు వచ్చి అడిగినారు. సరేనని తోలుకొమ్మన్నాం. మా గ్రామంలోనే జరిగిన వ్యవహారం ఇదండి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎమ్మెల్యే గారి గుడికి దగ్గరికి వెళ్ళలేదు, మా మధ్యలో జరిగింది. ఓకే అన్నాం, మరి తోలుకుంటున్నారు. రైతులు ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతోనే ఈ పని చేసామండి. వీళ్ళు ఏంటంటే మమ్మల్ని 200 తీసుకున్నారు, టిప్పుకి 300 తీసుకున్నారు, 50 ట్రాక్టర్లు అంటున్నారు, పెద్ద మెషిన్ అంటున్నారు. ఇదేం కాదండి, ఓన్లీ మేము రైతులకి ఉపయోగపడుతుందని అనే ఉద్దేశంతోనే మేము తోలుతున్నాము. వాళ్ళకి తోలినందుకు వాళ్ళకి ఉపయోగం, ₹1 డబ్బులు పెడుతున్నారు. అది కూడా మా రైతులకు ఉపయోగపడుతుంది ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఏంటంటే ఆ వైసీపీ బ్యాచ్లో కొంతమంది ఇక్కడ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే తోచుకుంటున్నాడు, దోపిడీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అది ఇది అని అంటూ ఉన్నారు. అదేమో నిజం కాదండి. మొత్తం వాళ్ళు మాట్లాడేదంతా అవాస్తవాలు. మేము ఎక్కడే ఉన్నాం. వాళ్ళల్లో ఒకడు అతను ఉన్నాడు, పెయిడ్ ఆర్టిస్ట్ వాడు అంతే. వాడికి ఇంకనేం లేదు. వాడు మా